ఒక ఏమంటుంటే ఒక గ్లాస్ లో సగం నీళ్లు ఉంటే అది మీరు అంటుంది హాఫ్ గ్లాస్ ఖాళీగా ఉంది అంటున్నారు, నేను హాఫ్ గ్లాస్ ఫుల్ ఉంది అంటున్నా. గంతే తేడా ఉంటది. బట్ దీన్ని అర్థం చేసుకోవాల్సిన ఇద్దరు పెద్దలు మాట్లాడిన తర్వాత నేను అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి అంశం ఏంటంటే, మూడ్ ఆఫ్ ది నేషన్ లో అనేక అంశాలను వాళ్ళు రివీల్ చేశారు, అనేక అంశాలు వాళ్ళు చెప్పారు. దాంట్లో ఉదాహరణకి మీరు పెద్దలు ఇంతకుముందు మీరు బీహార్ చేయాలన్నారు కదా, బీహార్ గురించి కూడా చెప్పారు. బీహార్ లో వచ్చినటువంటి పాపులారిటీ, బీహార్ లో నితీష్ కుమార్ గవర్నమెంట్ కు మోడీకి ఉన్నటువంటి పాపులారిటీని ఓట్లను తీసుకున్నప్పుడు అది సుమారుగా 138-140 సీట్లు బీజేపీ ఎన్డీఏకి వస్తున్నాయి. గణనీయంగా ఇండియా అలయన్స్ అనేది ఆల్మోస్ట్ అది ఒక 72-78 దగ్గర ఆగిపోయింది అనేటువంటిది దగ్గర వచ్చినటువంటి ఫిగర్. అది అంచుమించుగా అంటే ఎక్కడ 60-70 సీట్ల తేడా ఉన్నప్పుడు అది ఎంత స్కోప్ ఉంది, దగ్గర ఉన్నాయి కదా ఎలక్షన్స్, ఇంకా చాలా దూరం కూడా లేవు, చాలా స్కోప్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని ప్రతిపాదన తీసుకోవాలి. రెండో అంశం వాళ్ళు ఇంతకుముందు గఫూర్ గారు చాలా స్పష్టంగా లేవనెత్తిన అంశం ఏంటంటే, మూడ్ ఆఫ్ ది నేషన్ లో మన బీహార్ లో ఓటు చోరీకి సంబంధించి, దేశమంతా ఓటు చోరీకి సంబంధించి, బీహార్ లో కూడా ఎస్ఐఆర్ సంబంధించి ఒక ప్రశ్న, చాలా ప్రశ్న అడిగారు. అందులో ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, దేశమంతా కూడా మీరు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ పదం ఉపయోగించారు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతున్నాయంటే 68% ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పారు, 32% లేదు అని చెప్పారు. 32% కూడా ఉండకూడదు కానీ 32% లేదని చెప్పారంటే ఇంకా ఎక్కడొక్కడ అనుమానాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్. అందుకోసం దాన్ని రెక్టిఫై ఎట్లా చేయాలి, ఎలక్షన్ కమిషన్ చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాల సైడ్ నుంచి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి ఉంటుంది. ఇటువంటి అనేక అంశాల విషయంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఒక రకంగా ప్రభుత్వం కూడా రెక్టిఫై చేసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా ఏ అంశాలు లేవనెత్తితే ప్రజల పట్ల స్పందన వస్తుంది అనేటువంటి విషయం గఫూర్ గారు చెప్పినట్టుగానే ఆ అంశాల విషయంలోనే ప్రభుత్వం ప్రతిపక్షాలు గట్టిగా ఉండాలి. అందుకోసమే పార్లమెంటు, అసెంబ్లీలు ప్రతిపక్షాలు వేదిక చేసుకొని ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను ప్రజలు ఎట్లా స్పందిస్తున్న దానికి కూడా ఇది ఒక మచ్చుతునక అవుతుంది, ఒక గీటరా అవుతుంది. ప్రభుత్వం కూడా చేస్తున్న పనులు మీరు పెద్దలు చెప్పారు, ఆపరేషన్ సింధూర్ కరెక్ట్. అది ఆపరేషన్ సింధూర్ నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సింధూర్ ను ట్రంప్ ఒక ట్వీట్ పెట్టిన మరుక్షణం నేనే ఫీల్ అయినా, అయ్యేంద్ర ఈ ట్రంప్ వీడి పెట్టి మన గురించి ఆయన మొదలు పెట్టి మనం తర్వాత డిసైడ్ చేసుకోలేదు అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్. మా ఇంటర్నల్ డిస్కషన్స్ జరిగింది, ఇది జరిగింది, అది అనేక విషయాలు చెప్పారు. అయితే ప్రజలందరికీ కూడా పోయి అంతర్గతంగా జరిగిందని చెప్పలేము. కాబట్టి ఆపరేషన్ సింధూర్ విషయాల్లో వారు చెప్పినట్టుగా దేశభక్తి అనేటువంటిది కొంచెం ఉన్నటువంటి వారందరూ కూడా ఇట్లా కాకుండా ఇట్లా జరిగింటే బాగుండేది, యుద్ధం చేసింటే బాగుండేది, పీఓకి తెచ్చుకుంటే బాగుండేది అనేటువంటిది కూడా జరుగుతుంది. పీఓకి తెచ్చుకుంటే చాలా బాగుండేది అనేటువంటి అంశాల్లో కూడా కొంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అట్లా అనేక అంశాల విషయంలో కూడా, ఈవెన్ ఎస్ఐఆర్ విషయంలో కానీ, క్యాస్ట్ కులగణన విషయంలో కానీ, బెంగాల్లో సరిహద్దుల విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే ఆర్థిక అంశాల విషయంలో కావచ్చు, అనేక అంశాల విషయంలో కూడా ఈ యొక్క దీంట్లో ఈ యొక్క మూడ్ ఆఫ్ ది నేషన్ విషయంలో వాళ్ళు సర్వే చేశారు. అందుకోసమనే ప్రతిపక్షం ఏ అంశాలను పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలలో కానీ లేవనెత్తుతుంది, దాని విషయంలో ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అనే దానికి కీటరాయిగా తీసుకుంటే అది ప్రభుత్వానికి కూడా పనికొస్తుందండి. అది ప్రభుత్వానికి కూడా ఏ అంశాల విషయంలో మన ఇమేజ్ తగ్గుతుంది, ఆ అంశాలు ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా దాన్ని ముందు తీసుకోవాలి. అందుకోసమే మూడ్ ఆఫ్ ది నేషన్ అంతవరకే పరిమితం. ఈ రోజు బీజేపీ గెలుస్తుందా గెలవదా ఇంకా 3.5 సంవత్సరాలు, 3 నెలల లోపల రాజకీయాలు ఇక్కడ అక్కడ మీది కిందికి వెళ్ళినటువంటి రోజులు. ఆఖరికి ఇప్పుడు హిందుగారు బొందుగారు అంటే ఒక రోజుల 10 రోజుల ఎలక్షన్స్ మారిపోయిన రోజులు, లేకపోతే రక్త పిశాచి అన్నప్పుడు మారిపోయిన రోజులు, అనేక సందర్భాలు ఉంటాయి. అంటే ఒక ఎన్నికలు 10 రోజుల ముందు ఎన్నికలు 3 మారిపోతే 3 మారిపోతుంది. కాబట్టి ఎన్నికలు అలా కాదు కదా, 2014 నుంచి నేషనల్ మూడ్ కన్సిస్టెంట్ గా ఒకలాగే ఉంది, నెంబర్ అవుతుంది. కానీ రషి గారు 2014 మీరు అంటున్నారు, ఎందుకంటే మనకు రెగ్యులర్ గా చేస్తారు కాబట్టి 2023లో కూడా చేశారు. ఇదే సీ వాటర్ సర్వే కూడా జరిగింది, 2023లో జరిగింది, 2022లో జరిగింది. ఈ ప్రతిసారి జరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలను ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పరిగణలోకి తీసుకోగలిగితే అది వాళ్ళ రాజకీయమైనటువంటి ఫ్యూచర్ భవిష్యత్ రాజకీయాల ప్రణాళికకు పనికొస్తుంది. గఫూర్ గారు ఇప్పుడు ఏ అంశం ప్రజలు వారు చెప్పారు రోడ్డు మీద పోతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందే. అది ఛాయ కొట్ట దగ్గర మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎవరో తెలియకుండా ఉంటే మా వెనక నుంచి ఏం మాట్లాడుకుంటారు అనేది ఇంపార్టెంట్. మన వెనక నుంచి ఏమేమి మాట్లాడుకుంటారు మన గురించి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మన బస్సులో కూర్చున్నప్పుడు వెనకాల కూర్చుంటే ముందు సీట్ వెనక సీట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది మనకు చాలా చాలా కనపడేటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ అంశాలు ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మన కార్యకర్తలు ఏం చెప్తున్నది ఇంపార్టెంట్ కదా. బీజేపీ కార్యకర్తలు బోత్ బీజేపీ వచ్చాయంటారు,
కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ కరెక్ట్ 100% కరెక్ట్ అంటారు. కానీ మనం తెలియకుండా కనుక మనకు అభిప్రాయాన్ని కనుక తీసుకుంటే ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు దాని మీదనే ఈ 3 ఆఫ్ ది సర్వేను కొంత అసెస్మెంట్ చేయొచ్చు. ప్రజలు ఇంత వారు చెప్పినట్టుగానే ఎట్లా ప్రజలు ఫీల్ అవుతున్నారు, ఏ అంశాల మీద ప్రజలు సీరియస్ గా ఫీల్ అవుతున్నారు, ధరల పెరుగుదల మీద ఫీల్ అవుతున్నారా, నిరుద్యోగ సమస్య అది కూడా చేసినారు ఈసారి 3 ఆఫ్ ది సర్వేలో నిరుద్యోగ సమస్య విషయంలో కావచ్చు. ఇవన్నీ పరిగణలో తీసుకుంటే అంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయట్లేదు కానీ జాతీయ ఓవరాల్ గా చూసుకుంటే 10% ఇది ఉంది, డిక్రీజ్ అయింది. పోవట్లేదు రుషి గారు, నా ఫిగర్ లోకి పోవట్లేదు. కానీ జాతీయ భద్రతా అంశాలు కావచ్చు, ఆర్థిక అంశాల విషయాల్లో కావచ్చు, అమెరికా యొక్క ట్రంప్ యొక్క ట్యాక్స్ల విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో కూడా ప్రజలు 3 ఆఫ్ ది నేషన్ రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా మనం ఏం చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం అంతర్గతంగా చర్చించుకొని దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటుంది. అంటే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు సపోజ్ ఈ పోయిన క్వార్టర్లో అనుకుందాం మీరు 6 నెలల్లో ప్రజలు ఇప్పుడు చెప్పిన సింధూర విషయం ఉంటుంది. బీజేపీ కార్యకర్తలే అరే మోడీ గారు ఇట్లా చేసింటే ఇట్లా కాకుండా ఇట్లా చేసింటే బాగుండేది, పీఓకే కబ్జా చేసింటే బాగుండేది, యుద్ధం మస్తు అవుతుంది కదా, మనం గెలుస్తున్నాం కదా అంటారు. అయితే అదే సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితిని మనం ముందు తీసుకుపోతున్నప్పుడు మనం 2047 అంతకంటే ముందే మనం ప్రపంచంలో వాళ్ళ పోటీ పడేటుంటే చైనా, అమెరికా లాంటి దేశాలతో సరి సమానంగా పోవాలనుకున్నప్పుడు ఇవన్నీ ఈ యుద్ధం ఇప్పటికే కాదు టెంపరీగా, ఇప్పుడు ఎందుకు ఇంకో 10 ఏళ్ల లోపల పీఓక తెచ్చుకుంటాం కదా, అప్పట్లో మనం ఆర్థికంగా ప్రపంచాన్ని శాసించగలిగే అనేక దేశాలు శాసించగలిగే అవకాశం వచ్చినప్పుడు పీఓక ఆటోమేటిక్ గా ఏం చేయకుండానే పాకిస్తాన్ ఇచ్చిపోతారు కదా. పాకిస్తాన్ లో ఉన్నటువంటి పీఓక ఉన్న ప్రజలే వాళ్ళే మన దగ్గర రావచ్చు కదా. ఇప్పుడు బెలూచిస్తాన్ జరుగుతున్నట్టుగా అనేక అంశాలు ఇట్లా ముడిపడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ క్లిష్ట పరిస్థితులలో యుద్ధం చేయడమా, ముందుకు పోవడమా, ఎస్కలేట్ చేయడమా, యుద్ధాన్ని పెంచడమా, యుద్ధాన్ని ఆగి మనం ద్వైపాక్షికమైనటువంటి లేదా దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకొని ఆర్థిక అంశాలు. కానీ ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు, కానీ ఇదే అంశాన్ని గౌరవ ప్రధాని నేషన్ కి ఇంత స్పష్టంగా చెప్పలేదు. అంటే కాదు, ఒక నిమిషం కాదు, ట్రంప్ ఎవరు యుద్ధం ఆపేయమని చెప్తే నేను ఆపేయడానికి అని కానీ అతను 30-40 సార్లు అదే మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు కానీ ఒక్కసారి ప్రధానమంత్రి గారు నేషన్కి ఆ వేళ ఏదైతే డిమానిటైజేషన్లో ప్రత్యేకంగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారో ఒక 10 నిమిషాలు, అలా ఒక 5 నిమిషాలు ప్రత్యేకంగా వచ్చి మాట్లాడి ఉంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరికేవి. నేను మీరు మీ అభిప్రాయాన్ని మీ కొనవలో నేను కాదంటలేను. కానీ విషయం ఏంటంటే ఈ 3 ఆఫ్ ది నేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి వస్తాయి కాబట్టి కొన్నిసార్లు దీర్ఘకాలికంగా చర్చలోకి వస్తాయి, కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పారు ఈ క్వార్టర్ లో, ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 2024-25 ఆర్థిక సంవత్సరంలో చివరి క్వార్టర్ లో జీడిపి గ్రోత్ 7.4% ఇండస్ట్రియల్ జీడిపి గ్రోత్ అన్నారు రిపోర్ట్ అయినటువంటిది. అది చాలా చిన్న అంశం కాదు. అది 7.4 అంటే ఓవరాల్ గా ఆ సంవత్సరం వచ్చినటువంటి దాన్ని యావరేజ్ తగ్గించిన దాన్ని కవర్ చేస్తుంది. అది అప్పుడే జరిగింది. మనం March 31 కౌంట్ చేసుకుంటాం, ఏప్రిల్ లో తగ్గుతుంది అనుకుంటే దాన్ని ఎట్లా కవర్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ పెట్టిన దాన్ని ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు, పరిశ్రమలు ఎట్లా స్పందిస్తున్నాయి, ప్రజల లోపల ఏమైనా అన్రెస్ట్ స్టార్ట్ అయిందా, అయితే దీన్ని రెక్టిఫై చేయడం కోసం భారత ఆర్థిక ఉదాహరణకు నిరుద్యోగ సమస్య రావచ్చు, ఎంఎస్ఎంఈ దెబ్బతిన్నదంటే కొంత నష్టపోవచ్చు ఈ యొక్క ట్రంప్ యొక్క నిర్ణయాల వల్ల అనుకున్నప్పుడు దీన్ని ఎట్లా ఈ తాత్కాలికంగా మీరు అన్నట్టు 6 నెలల్లో 3 నెలల్లో దీని మీద ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తారు, ప్రభావం ఉంటది. దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. అందుకోసమనే నేను ఒక చిన్న విషయం, రామ్మనోహర్ లోహియా గారి గురించి నెహ్రూ గారి గురించి ఒక సంవాదం అడిగితే నెహ్రూ గారు అన్నారు, ఎప్పుడే లోహియాజీ మీరు ఎప్పుడు మేము తప్పే చేస్తుంటామా, మేము పార్లమెంట్ లో ఎప్పుడు తప్పులు చేస్తుంటామా, ఎందుకు ఊకే పార్లమెంట్ లో మీరు మమ్మల్నే తిడుతుంటారు అన్నాడు. సార్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు 350 మంది ఉన్నారు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు 100 మంది ఉన్నారు. మీ వ్యతిరేకంగా మీరు చేస్తున్న తప్పులను మేము లేవనెత్తితే మీరు సరి చేసుకుంటే శాశ్వతంగా ఉంటారు సార్ దాంట్లో, లేకపోతే మీరు ఉండరు సార్. అందుకోసమనే మేము లేవనెత్తుతున్నప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోండి సార్ అని చెప్పినటువంటి అంశాన్ని నేను గుర్తు చేస్తున్నా. మీరు బాగానే గుర్తు చేశారు ప్రకాష్ రెడ్డి గారు, కానీ పార్లమెంట్ లో పరిస్థితి అలా లేదు. నవ్వుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో మీ ప్రభుత్వం తప్పేమన్నా ఎత్తి చూపితే వాళ్ళ మీద అసలు మొత్తం దేశం